దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సెప్టెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల ప్రక్రియను దశల వారీగా నిర్వహించేలా ప్రభుత్వం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రణాళిక ప్రకారం తొలుత రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. చివరి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కార్యకలాపాలను వేగవంతం చేస్తుంది. జూలై 27వ తేదీ నుంచి 45 రోజుల పాటు డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై ప్రభుత్వ కార్యక్రమాలను వివరించే దిశగా ఈ ప్రచారం సాగనుంది. అదే సమయంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను కూడా వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు సంస్థాగత వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు. అయితే ఎన్నికలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.